భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయం దగ్గర ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్ ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి దమ్మిర్ కిరణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరిలు పాల్గొని స్వతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ముద్రించబడ్డ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970 కేరళ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ ఏర్పడిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు గత 54 ఏళ్లుగా దేశ విద్యారంగ పరిరక్షణకు, విద్యార్థుల హక్కుల కొరకు ఈ దేశంలోని ప్రజాస్వామిక శక్తులకు చేయూతనివ్వడానికి నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తుందని అన్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను ఏకం చేసి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడాన్ని ఎస్ఎఫ్ఐ తన భుజస్కంధాల మీద వేసుకుందన్నారు. దానికి అనుగుణంగానే దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్ఎఫ్ఐ తన గళాన్ని, కళాన్ని ఎప్పటికీ ఈ నియంతృత్వ ప్రభుత్వాల మీద గళమెత్తుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నరేష్, పవన్ కుమార్, మండల నాయకులు బాలు, రాజు, నరసింహ, రాకేష్, శ్రీనివాస్, నరేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ జెండావిష్కరణను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దమ్మిర్ కిరణ్ అన్నని మనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాబట్టి తనను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం 54వ ఆవిర్భావ దినోత్సవం. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం